చలికాలం వచ్చిందంటేనే భయమేస్తది. సర్ది, దగ్గు, జరాలన్నీ ఇంటిల్ల పాదొచ్చి అందరం వీక్ అయిపోతాం. సో, అట్లాంటప్పుడు ఒక్క 2 స్పూన్ల మునగాకు కారం అన్నంలో కలుపుకొని తింటే వెంటనే ఇమ్యూనిటీ వచ్చేస్తది. అయితే ఈ మునగాకు కారం ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి అందులోనే 3 స్పూన్ల ధనియాలు వేసి తర్వాత లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఒకసారి ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అందులో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ ఫ్రై అయిన ఎండుమిర్చి కూడా బౌల్లోకి వేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే పాన్ లో ఆయిల్ వేయకుండా ఒక 2 స్పూన్ల నువ్వులు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అందులోనే వేసేసి మొత్తం చల్లారనివ్వండి. మళ్ళీ అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పిరికెడు కళ్యామాకు, ఆ తర్వాత నేను మునగాకు తీసుకుంటున్నా. ఇది మంచిగా కడిగి ఆరబెట్టుకున్నా. దాన్ని మంచిగా లో ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసి ఇట్లా పొడి పొడి అవుతుంది. అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం వేయించుకున్న పప్పుల్ని కొంచెం బరుకుగా పట్టుకొని పొడిలో కళ్యామాకు అండ్ మునగాకు వేయించుకుంది అది వేసుకొని కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు, ఆ తర్వాత కొంచెం చింతపండు గుజ్జేసి స్మూత్ గా పట్టుకోండి. హెల్తీ బూస్టర్ మునగాకు కారం రెడీ.